హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఈ జున్ను తయారు చేయాలంటే మనకి ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ జున్ను పాలు అయితే కావాలి. స్వచ్ఛమైన జున్ను పాలు అయితేనే జున్ను మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. విలేజ్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో నేను మీకు చూపిస్తున్నానండి. ఈ జున్ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 3 కప్పుల జున్ను పాలను యాడ్ చేసుకుందాం. 3 కప్పుల జున్ను పాలకి 3 కప్పులు నార్మల్ మిల్క్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం సెకండ్ డే మిల్క్ తీసుకున్నాం కాబట్టి. అదే ఫస్ట్ డే మిల్క్ తీసుకుంటే కనుక 1 కప్పుకి 2 కప్పుల దాకా నార్మల్ మిల్క్ అయితే వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం తురిమి పట్టుకున్న బెల్లాన్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు పంచదార వేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ బెల్లం కలిసేటట్లుగా పూర్తిగా కరగబెట్టుకోవాలి. బెల్లం షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మాత్రం యాడ్ చేసుకోండి. కానీ పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. స్వీట్ కరెక్ట్గానే ఉంటుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగిపోయాక వేరొక గిన్నెలోకి ఈ పాలను వడకట్టుకోండి. ఇలా ఈ పాలను వడకట్టుకోవటం వలన ఇందులో ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే కనుక సెపరేట్ అయిపోతుంది. ఈ విధంగా పాలన్నీ వడకట్టేశాక ఆ గిన్నెను పక్కన ఉంచండి. ఇప్పుడు విలేజెస్లో ఎలా చేస్తారో అలా చెప్తున్నాను కదా. విలేజెస్లో అయితే మెయిన్ వాళ్ళు వేసేది శొంఠి అండి. శొంఠి ఎంతమందికి తెలుసు? డ్రై జింజర్ అంటారు కదా. దాన్ని తీసుకొని ఈ విధంగా దంచి పెట్టుకుంటున్నాను. అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దంచితే కనుక కొంచెం మెత్తగా అవుతుంది. ఈ విధంగా దంచుకున్నాక కొంచెం ఇలా పీసెస్ కింద చేసి మిక్సీ బౌల్లో వేసుకున్నాను. వీటితో పాటుగా ఒక 10 నుంచి 15 మిరియాలు, అలాగే 7 నుంచి 8 యాలకులు తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా జల్లించుకోవాలి ఈ పౌడర్ని. ఈ మెత్తని పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర శొంఠి లేకపోతే స్కిప్ చేయొచ్చు. మిగిలినది 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న గిన్నెని ఒక పక్కన పెట్టేసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే జున్ను పాలను చేసుకుంటున్నామో ఆ గిన్నెకు సరిపడా ఒక పెద్ద గిన్నెను కానీ కుక్కర్ను కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్ను అయితే తీసుకుంటున్నాను. ఇడ్లీ కుక్కర్ను స్టవ్ మీద పెట్టి ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా స్టాండ్ మునిగేంత వరకు నీళ్లు పోసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాల గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ను మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 నుండి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేసినట్లయితే పైన ఉండే విజిల్ని తీసేసి మూత పెట్టండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 20 నుండి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాలు అయిపోయింది. 30 నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే అడుగున ఏమాత్రం వాటర్ లేకుండా ఈ విధంగా క్లీన్గా వచ్చేసింది. అంటే జున్ను అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కకు తీసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ గిన్నెను ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు ఉంచండి. జున్నుగడ్డ అనేది గిన్నె నుండి ఈజీగా సెపరేట్ అవుతుంది. నేనైతే నైట్ అంతా ఉంచి మార్నింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు దీని చుట్టుపక్కల ఈ విధంగా నైఫ్తో ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా స్క్రాప్ చేసుకొని పైన ఒక ప్లేట్ని బోర్లించి రివర్స్ చేస్తే ఈజీగా వస్తుందండి. ఒకసారి పైన ఇలా ట్యాప్ చేసుకోండి, గిన్నె నుండి ఈజీగా సెపరేట్ అవుతుంది. నేనైతే ఎక్కువ పాలు ఉండడం వల్ల 2 గిన్నెల్లో చేశాను. 2 నేను మీకు చూపిస్తున్నానండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒకటైతే చిన్నది క్రాక్ వచ్చింది, అంటే నేనే త్వరగా రిమూవ్ చేయలేదు, లేట్గా రిమూవ్ చేశాను అనమాట. జున్ను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అంతేనండి, జున్ను పాలతో చాలా ఈజీగా నేను చెప్పిన కొలతలు కనుక ఫాలో అయ్యి చేస్తే టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్వచ్ఛమైన జున్ను పాలతో చేసిన జున్ను ఉండే టేస్ట్ వేరే ఏ విధంగా చేసినా దాంతో మనం కంపేర్ చేసుకోలేము. అంత టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అలాగే ఈ జున్ను మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసి ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.